హాయ్, వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ డైలీ రొటీన్ అన్నమాట ఇది. చాలా మంది అంటూ ఉంటారు, ఇంట్లో ఖాళీనే కదా ఉండేది, ఏం చేస్తున్నారు అని. ఒక్కసారి ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండిపోతాయి. ఒక్క 10 రోజులు అయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇది ఇల్లా లేకపోతే దయ్యాల గుహ అన్నట్లుగా మారిపోతుందన్నమాట. ఇదంతా మగవారికి తెలుసు, అయినా కానీ ఖాళీనే ఉంటున్నారు కదా అనేది అనేస్తారు. అంటే అందరూ కాదులేండి, కొంతమంది. హస్బెండ్సే కాదండి, మన రిలేటివ్స్, చుట్టాలలో ఎవరైనా సరే ఖాళీనే ఉంటున్నావు కదా ఇంట్లో అని సింపుల్ గా అనేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? అయ్యో, నేనేదో ఒక్కదాన్ని ఇంట్లో పని ఎంత చేస్తున్నట్లుగా నేనైతే ఫీల్ అయ్యి అసలే చెప్పట్లేదు. నేను ఆడవాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. అసలు ఆడవాళ్ళు లేకపోతే మన ఇంటిని అయితే అస్సలు ఊహించుకోలేము. చూస్తూ ఉన్నారు కదా, బెడ్ మీద ఎలా పడితే అలా పడేసి చిందరవందరగా పడేసి వెళ్ళిపోయారనమాట పిల్లలు స్కూల్ కి. తర్వాత ఎవరు చదివేది? నేనే కదా. ఇంట్లో ఒక ఆడది అంటూ ఉంటేనే కదా ఇదంతా చేయగలుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఒక ఉమెన్ పని మనిషితో ఈక్వల్ అండి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి ఒక కొంగ అతని మీద రెట్టవేయంగా అతని కోపంతో చూడగానే అది భస్మమైపోయిందనమాట కొంగ. సో తనకి అంత శక్తి వచ్చిందని అతను చాలా గర్విస్తూ ఉన్నాడనమాట ఆ కౌశికుడు. తర్వాత అతను తన ఒక ఊరికి వెళ్ళి ఒక ఇంటి ముందు భిక్ష అయితే అడుగుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ భిక్ష అడుగుతున్నప్పుడు ఆ ఇంట్లో గృహిణి ఉంటుంది కదా, సో ఆ ఇంటి ఇల్లాలు లోపల తన భర్త సేవ చేస్తూ ఉంటుంది. కౌశికుడు పిలిచిన వెంటనే ఆమె రాలేదన్నమాట బయటికి. అప్పుడు తన భర్తకు కావలసిన పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాతనే భిక్ష వేయడానికి అయితే బయటకు వచ్చింది. అప్పుడు ఆ కౌశిక బ్రాహ్మణుడు కోపంతో, నేను ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, నన్ను ఇంత ఎదురు చూపిస్తావా అని గద్దిస్తాడు. అప్పుడు ఆమె చిరునవ్వుతో, మునీంద్ర, నేను ఆ కొంగను కాదు, నన్ను మీ కలత కాల్చడానికి అని సమాధానం ఇచ్చింది. సో ఇక్కడ మీకు అర్థమైందా? అడవిలో జరిగిన విషయం ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలకి ఎలా తెలిసిందో కౌశికుడి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె తన ఇంటి పనిని, భర్త సేవను ఏకాగ్రతతో చేయడం వల్లే ఆమెకు ఆ దివ్య శక్తి లభించిందని తెలుసుకుంటాడు. అంటే చేసే పని ఏదైనా అది ధర్మబద్ధంగా చేస్తే అది తపస్సు కంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని దీని అర్థం. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఇంటిని చక్కదిద్దుకునే ఆడవాళ్ళు కూడా వాళ్ళు ₹1 ఒకరి నుంచి ప్రతిభ కోసం ఆశించి ఏ పని చేయరు. అది తమ బాధ్యతగా, తమ కర్తవ్యంగా భావించుకొని అలా ఇంటిని చక్కదిద్దుకోవడం చేస్తూ ఉంటారు గృహిణులు. లేకపోతే వాళ్ళకి అవసరమా అండి? హాయిగా తిన్నామా, పడుకున్నామా, మొబైల్ చూసామా అన్నట్లు కూడా ఉండొచ్చు కదా అని. చూడండి, ప్రతి ఇల్లాలు, ప్రతి ఒక్క ఉమెన్ కూడా తన కర్తవ్యాన్ని ఎక్కడ విడిచిపెట్టదు. కేవలం ఉద్యోగం చేస్తూ జాబ్ చేసే వాళ్ళే గొప్ప కాదండి, ఇంట్లో ఉండి పనిచేసే ఈ గృహిణులు కూడా, అది కూడా ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా కష్టపడతారే, వాళ్ళు కూడా నా దృష్టిలో గ్రేటే. అందుకే ఈ వీడియోని ప్రతి వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాను. అయితే కొంతమంది ఉంటారు, ఉద్యోగం చేస్తూనే ఇల్లు చక్క పెట్టుకుంటారు. నిజంగా వాళ్ళకైతే 2 చేతులైతే నమస్కారం పెట్టచ్చు. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే ఒక సైడు ఒక మగ మనిషి చేయవలసిన ఉద్యోగాన్ని చేస్తూ ఇంటి పని చక్కదిద్దుకుంటున్నారంటే వాళ్ళ ఓపిక భూమాత కంటే ఎక్కువే ఉందని నమ్మచ్చు. నిజంగా వాళ్ళకైతే నేను ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ కొంతమంది ఏమో ఇంట్లో పని అంటే ఆడవాళ్ళు కొంతమంది చిరాకు పడతారనమాట. ఆ ఇంట్లో పని నేనా చేసేది అని ఆడవాళ్ళే కాకుండా మగవారు కూడా చాలా విర్రవీగుతూ ఉంటారు. కేవలం ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు ఈ ఇంటి పనులు చేయొద్దు అని విర్రవీగుతూ ఉంటారు కదా. సో అటువంటి మగవాళ్ళ కోసం ఒక చిన్న కథ చెప్తాను. మహారాష్ట్రకు చెందిన ఒక గొప్ప సంతు ఏకనాథుడు ఉండేవాడనమాట. ఆయన ఇంటికి ఒకరోజు కాండ్యా అనే పేరుతో ఒక బాలుడు వచ్చి పనికి కుదురుతాడు. ఆ బాలుడు ఏకనాథుడి ఇంట్లో నీళ్లు తోడడం, గిన్నెలు కడగడం, ఇల్లు ఊడవడం వంటి పనులన్నీ 12 ఏళ్ల పాటు చేస్తాడు. చివరికి తెలిసింది ఏమిటంటే ఆ పనివాడు మరెవరో కాదు, సాక్షాత్తు పాండురంగుడు శ్రీకృష్ణుడు అని. ఒక భక్తుడి ఇంట్లో గృహకృత్యాలు చేయడం ద్వారా భగవంతుడు ఆనందాన్ని అయితే పొందుతాడనమాట. మనం చేసే ఇంటి పనిలో భగవంతుడు ఉన్నాడని, అది పవిత్రమైన సేవ అని ఈ కథ అయితే మనకు చెబుతుంది. సాక్షాత్తు దైవమే పనివాడిగా మారి సేవ చేశాడంటే గృహకృత్యాలకు ఉన్న విలువ ఎంతటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి గృహకృత్యాలంటే ఇంట్లో చేసుకునే పనులను మగవారు చాలా చీప్గా చూస్తారు. అంతేకాదండో, ఎవరైనా హస్బెండ్స్ వైఫ్కి సపోర్ట్ చేసినా బయట వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారనమాట. సో చూసారా, ఆయన ఎలా చేస్తున్నాడో, ఇంట్లో పనులు చేస్తున్నాడు, ఇలా తుడుస్తున్నాడు అని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ అదేం తప్పు కాదు కదా, వాళ్ళ ఇంటికి వాళ్ళే చేసుకుంటున్నారు సేవ. అందులో ఏంటండి తప్పు? కేవలం ఆడవాళ్ళే చేయాలని ఎక్కడ రూల్ లేదు కదా. నాకు ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఏంటంటే ఉమెన్స్ ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా వాళ్ళు ఇంట్లో పని చేస్తారు, అలాగే ఉద్యోగరీత్యా పనులు కూడా చేసుకుంటారు. కానీ మగవారు మాత్రం ఓన్లీ ఉద్యోగరీత్యా పనులే చేసుకుంటారు, ఇంట్లో పని ముట్టుకోరన్నమాట.
బట్ ఒకవేళ ఉమెన్ బయట ఉద్యోగం చేయాల్సి వస్తే వాళ్ళు మాత్రం 2 పనులు చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అనేది నాకు అర్థం కాదు. లేదంటే నువ్వేం చేయకు, ఖాళీగా కూర్చో, ఇంట్లోనే కూర్చో, ఇంట్లో పని చేసుకుంటూ కూర్చో అని బెదిరిస్తారనమాట. సో ఇటువంటివి అయితే చాలా ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. బట్ థ్యాంక్ గాడ్ అండి, మా హస్బెండ్ మాత్రం నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు. తన ఇంట్లో పని కూడా నాకు 50% వర్క్ ని తను చేసి పెడతాడనమాట. సో అలా ఏమీ ఉండదు. నేను ఉద్యోగం చేస్తున్నాను కనుక నువ్వు ఇంట్లో పని నువ్వే చేయాలి అన్న రూల్ ఏం లేదు. తను కూడా వీలైనంత వరకు తను చేయాల్సిన సహాయం అయితే చేస్తూనే ఉంటాడు. ఈవెన్ నేను హౌస్ వైఫ్గా ఉన్నా కానీ, జాబ్ లేకుండా ఇంట్లోనే ఉన్నా కానీ అలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు అందరికి రిలేట్ అయ్యేలా ఒక చిన్న కథ ఇది చెప్తాను. ఒక ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో లక్ష్మి అనే ఆవిడ పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉండేదంట. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం నువ్వు రోజంతా ఇంట్లోనే కదా ఉండేది, ఏం చేస్తావు అని ఎగతాళి చేసేవారంట. ఒకరోజు విసిగిపోయిన లక్ష్మి, సరే ఈ రోజు నుంచి నేను ఏ పని చేయను, కేవలం నా గురించి నేనే ఆలోచించుకుంటాను అనే నిర్ణయం అయితే తీసుకుందంట. ఎప్పుడు 6 గంటలకల్లా రెడీగా ఉండే కాఫీ లేదు. భర్త లేచి చూస్తే వంటిల్లు నిశ్శబ్దంగా ఉంది. పాలు రాలేదు, స్టవ్ వెలగలేదు. పిల్లలు లేచి అమ్మ మా యూనిఫామ్ ఎక్కడా, మా బాక్సులు ఏవి అని అరుస్తున్నారు. కానీ లక్ష్మి ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఇల్లంతా గందరగోళంగా మారింది. హాల్లో పేపర్లు, పిల్లల బొమ్మలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఉతికిన బట్టలు లేవు, ఆరవేసిన బట్టలు కుప్పగా పడి ఉన్నాయి. వంట చేయకపోవడంతో అందరూ బయట నుంచి తెచ్చుకొని భోజనం తింటున్నారు. కానీ ఆ భోజనంలో అమ్మ చేతి వంటలో ఉండే తృప్తి, ఆరోగ్యం అస్సలే లేవు. అప్పటి వరకు అందంగా కలకలలాడే ఇల్లు కాస్త ఒక పాత సామాన్ల కొట్టులా మారిపోయింది. ఎక్కడ ఏ వస్తువు ఉందో ఎవరికి తెలియదు. పిల్లలు హోంవర్క్ చేయలేదు, భర్తకి ఆఫీస్ ఫైల్స్ దొరకలేదు. ఆ సాయంత్రం దీపం పెట్టేవాళ్ళు లేక ఇల్లు వెలవెలపోయింది. కేవలం ఒక్కరోజు లక్ష్మి పని చేయకపోతేనే ఆ ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా మారిందో చూసి ఇంట్లో వాళ్ళకి బుద్ధి వచ్చింది. లక్ష్మి చేసేది కేవలం పని కాదు, ఆ ఇంటిని నడిపించే ఒక వ్యవస్థ అని వారికి అర్థమైంది. భర్త మెల్లగా వచ్చి, క్షమించు లక్ష్మి, నువ్వు లేకపోతే ఆ ఇల్లు కేవలం 4 గోడల కుప్పే, ఈ ఇంటి ప్రాణం నువ్వే అని ఒప్పుకున్నాడు. చూశారు కదా, ఒక్క స్త్రీ ఇంట్లో చేసే పనులు బయటకి కనిపించకపోవచ్చు, కానీ అవి ఆగిపోతేనే వాటి విలువ అనేది తెలుస్తుంది. ఇల్లు స్వర్గంలా ఉండాలంటే దాని వెనుక ఒక స్త్రీ చేసే నిరంతర శ్రమ, ప్రేమ ఉంటుందన్నమాట. ఇంటి పని అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది ఒక కళ. దానిని అందరూ గౌరవించాలి. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఇది రిలేటెడ్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్నట్లు నేను చదివే బుక్ మహాభారతం అనమాట. ఈ మహాభారతం బుక్ సిరీస్ ని నా ఛానల్లో ఎపిసోడ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈ ఎపిసోడ్స్ లో మొత్తం ఇంట్రోనే జరుగుతుంది అనమాట. సో ఇంట్రో అయితే ఎవరికి అర్థం కాదు, బట్ ఒకసారి చూసేయండి. ఇంట్రో అయిపోయిన తర్వాత అసలు మహాభారతం ఎపిసోడ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి. బుక్స్ అందరూ కొనుక్కొని చదవాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కదా, బట్ యూట్యూబ్ లో వీడియోలు చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కనుక సో ఇలా వీడియోలో నేను ఈ బుక్ లో ఉన్న టెక్స్ట్ ని అయితే స్క్రోల్ చేసి పెడుతున్నాను. సో డైలీ ఒక 10 to 15 మినిట్స్ కేటాయించి రోజు ఒక ఎపిసోడ్ చూడండి, మహాభారతం పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఎవరైనా నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.